దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంపై వరుణుడు ప్రతాపం చూపుతున్నాడు. దీంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 75 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా నైరుతి రుతుపవనాలు ముందస్తుగా ప్రవేశించాయి. ముంబైలో వానలు దంచి కొడుతున్నాయి. దీంతో 107 సంవత్సరాల రికార్డు బద్దలైంది. మే నెలలో 107 సంవత్సరాల తర్వాత ఈ స్థాయిలో భారీ వర్షం కురిసింది. ముంబైకి నైరుతి రుతుపవనాలు చేరాయని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా జూన్ 11 వరకు వస్తుండగా ఈసారి మాత్రం 16 రోజుల ముందుగానే వచ్చాయని తెలిపింది భారత వాతావరణ శాఖ. గతంలో నైరుతి రుతుపవనాలు తొలిసారిగా 1956 మే 29న ముంబైకి ముందస్తుగా చేరాయని, ఆ తర్వాత 1962, 1971లో అదే రోజుల్లో వచ్చినట్లుగా ఐఎండీ తెలిపింది. రుతుపవనాల ఆగమనంతో నిన్న ఉదయం 8:30 నుంచి 11 గంటల 30 నిమిషాల మధ్య కొలాబాలో 105.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత శాంటాక్రూజ్లో 55 మిల్లీమీటర్లు, బాంద్రాలో 68.5, జుహు విమానాశ్రయం సమీపంలో 63.5, చెంబూర్లో 38.5, విఖ్రోలిలో 37.5, మహాలక్ష్మిలో 33.5, సియోన్లో 53.5 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. జడివాన కారణంగా ముంబైలోని అనేక లోతట్టు ప్రాంతాలతో పాటు రైల్వే ట్రాక్లు నీటితో నిండిపోయాయి. దీంతో ఉదయం రోడ్లు, స్థానిక రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో ముంబైలో కొన్ని గంటల పాటు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇక సెంట్రల్ రైల్వే నెట్వర్క్ లోని మసీదు, బైకుల్లా, దాదర్, మాచుంగా, బద్లాపూర్ రైల్వే స్టేషన్స్ లో భారీ వర్షాల కారణంగా ట్రాక్లు నీట మునిగాయి. ఇక కింగ్స్ సర్కిల్, మంత్రాలయ, దాదర్ టీటీ ఈస్ట్, పరేల్ టీటీ, కలచౌకి, చిక్చోక్లీ, దాదాప్ స్టేషన్ వంటి లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచింది. సెంట్రల్ రైల్వే హార్బర్ లైన్లోని వడాలా రోడ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ మధ్య సబర్బన్ రైలు సర్వీసులు ఉదయం 10 గంటల 25 నిమిషాల నుంచి నిలిచిపోయాయి. వర్షం కారణంగా దృశ్యమానత తగ్గిందని, ఫలితంగా ట్రాఫిక్ నెమ్మదించిందని ట్రాఫిక్ అధికారులు తెలిపారు.